నమస్తే మాస్టర్స్, అందరికి ఆత్మీయ స్వాగతం. మనందరి గురువు జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. టీం జగద్గురు పత్రిజీ జూమ్ నిర్వహిస్తున్న సూర్య నరేందర్ గారికి, తదితర టీం మెంబర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి, యూట్యూబ్ నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కి నా యొక్క ఆత్మ ప్రణామాలు. పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అప్పో దిప్పో భవలో సజ్జన సాంగత్యము చేస్తే సత్యం తెలుస్తుంది అనే కాన్సెప్ట్ పై తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి విజయలక్ష్మి మేడం బెంగళూరు నుంచి వచ్చారు. నమస్తే జయలక్ష్మి మేడం. నమస్తే మేడం. జయలక్ష్మి మేడం గురించి తెలుసుకుందాం మాస్టర్. జయలక్ష్మి మేడం బెంగళూరులో ఉంటారు. 2023లో మెడిటేషన్ లోకి వచ్చారు. ధ్యాన సాధన, ధ్యాన ప్రచారము, హెల్త్ ప్రాబ్లం వల్ల మెడిటేషన్ లోకి వచ్చారు. ప్రెసెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. వెజిటేరియన్ ర్యాలీస్ అటెండ్ అవుతారు. హార్ట్లీ వెల్కమ్ టు ద సెషన్ మేడం. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. మొట్టమొదటగా మనందరి గురువు గారు జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. అలాగే ఈ సెషన్ జూమ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి, ఇక్కడ టెక్నికల్ వర్క్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే ఈ వేదిక ఇంత అద్భుతంగా కొనసాగించడానికి మనందరికి వేదికను ఏర్పాటు చేసిన నరేంద్ర అసూరి సార్ గారికి, అరుణజ్యోతి మేడం గారికి కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే ఈ ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ఈ వేదికకు కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ రోజు నేను సజ్జన సాంగత్యం చేస్తే సత్యం తెలుస్తుంది అనే కాన్సెప్ట్ గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను మీ ముందు పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మాస్టర్స్. సజ్జన సాంగత్యం అంటే ఏంటి అంటే మాస్టర్స్, మనందరి అనుభవాల్ని వినాలి. మనము అందరి అనుభవాల్ని వినాలి, అందరి జీవితాలను పరిశీలించాలి. అంటే అక్కడ అందరి దగ్గర నుంచి మనము నేర్చుకోవడం జరుగుతుంది. అందరి అనుభవాలని పరిశీలించడం వలన మనము అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. వాళ్ళ అనుభవాలు వినడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనలో ఉన్న డౌట్స్ కూడా అక్కడ క్లారిఫికేషన్ దొరుకుతుంది మనకి. అందువల్ల మనము అందరి జీవితాలను పరిశీలించాలి, అందరి అనుభవాలని వినాలి. అలా వినడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవడం జరుగుతుంది మాస్టర్స్ అక్కడ. దాని వలన అంత పెద్ద గురువు గారైన మన పత్రిజీ గురువు గారు కూడా అన్ని విషయాలు తెలుసు, సంపూర్ణమైన జ్ఞానం గురువు గారికి ఉన్నా కూడా మనలాంటి వాళ్ళందరి యొక్క అనుభవాలను గంటలు గంటలు ఎంతో ఓపికతో వింటారు గురువు గారు. ఎందుకు అని అంటే అనుభవమే జ్ఞానము అనే ఆ విషయాన్ని మనకి తెలియజేయడం కోసము గురువు గారు అంత చక్కగా గంటలు గంటలు కూడా ఓపికగా వినడం జరిగింది. అలాగే మనం కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలను వినడం ద్వారా, పరిశీలించడం ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంది. ఆ వినడం కూడా శ్రద్ధగా వినాలి. ఆ శ్రద్ధగా వినడాన్ని ఏమంటాము అంటే ఆ సజ్జన సాంగత్యము అంటాము. అలా మనం వింటా ఉంటే దాన్ని ఆ సాంగత్యాన్ని సజ్జన సాంగత్యం అంటాము. సజ్జన సాంగత్యం చేయడం వల్ల ఏమవుతుంది? సత్యం తెలుస్తుంది మనకి. సజ్జనులు అంటే ఎవరు? మంచివారు, అంటే జ్ఞానం కలిగిన వారు. వాళ్ళల్లో ఇంకా నెగిటివ్ అనేది పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ తో వాళ్ళతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. వాళ్ళ సాంగత్యం, వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం, మన అనుభవాలు వాళ్ళకి చెప్పడం, వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవడం వలన దాన్ని ఆ తెలుసుకునే విధానాన్ని సాంగత్యం అంటాము. ఆ సాంగత్యం వలన మనకి సత్యం తెలుస్తుంది. సత్యం కావాలి అని అంటే మనం ఏం చేయాలి? సజ్జన సాంగత్యం చేయాలి. ఆ సజ్జనులు అంటే ఎవరు? జనులు. సత్యం తెలుసుకున్న జనులు. సజ్జనులు అంటే సత్యం గురించి తెలిసిన ఆ జ్ఞానాన్ని కలిగిన జనులు, వారే సజ్జనులు. సజ్జనులతో సాంగత్యం చేస్తే సుజ్ఞానం వస్తుంది. సుజ్ఞానం అంటే మంచి జ్ఞానము. సజ్జనులతో సాంగత్యం చేస్తే సుజ్ఞానం వస్తుంది. అలాగే అజ్ఞానులతో సాంగత్యం చేస్తే అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం మా వరల్డ్ లోనే ఉంది. సత్ అంటే మంచి, అజ్ఞానము అంటే నెగిటివ్. నెగిటివ్ అనేది అజ్ఞానము వస్తుంది. మనందరికీ జ్ఞానం కావాలి. మనందరికీ జ్ఞానం కావాలి అంటే సజ్జన సాంగత్యం చేయాలి. అందుకే పత్రిజీ గురువు గారు ఎప్పుడు ధ్యానానికి ఎంత విలువిచ్చారో
స్వాధ్యాయానికి సజ్జన సాంగత్యానికి కూడా అంతే విలువిచ్చారు. గురువు గారు ఎప్పుడూ చెప్తుంటారు, మీరు ప్రతిరోజు 1 గంట ధ్యానానికి, 1 గంట స్వాధ్యాయానికి, 1 గంట సజ్జన సాంగత్యానికి, 1 గంట సేవకు సమయాన్ని వినియోగించాలి. మీరు ఎనీ కండిషన్, ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ 4టికి అంత ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి మీరు. వీటిని మరవకూడదు. ఆ విధంగా ఆ స్థితిలో మీరు ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటే మీ యొక్క స్థితి ఉన్నత స్థితికి ఎదుగుతుంది. లేదంటే మీరు ఎక్కడ వేసిన గొంగడి అన్నట్టు అక్కడే ఉండిపోవడం జరుగుతుందని గురువు గారు ఎప్పుడు ఆ విషయంలో అవేర్నెస్ గా ఉండండి అని గుర్తు చేస్తూ ఉంటారు మాస్టర్స్. అలాగా మనందరికీ సజ్జన సాంగత్యం కావాలి అని అంటే మనము ఎప్పుడు అనుభవాలను పంచుకుంటూ ఎదుటి వ్యక్తి యొక్క అనుభవాలను వింటూ ఆ విధంగా సాంగత్యం కొనసాగిస్తూనే ఉండాలి. దానికి ఆ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. త్రిజగతి సజ్జన సంగతి రేఖ అనేసి ఒక గొప్ప ఈ ఆ, ఈ ఇది శ్లోకంలో చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. త్రిజగతి అంటే 3 లోకాలు, 3 లోకాలలో కూడా సజ్జన సంగతి రేఖ అంటే సజ్జన సాంగత్యం ఒక్కటే ఉంటుంది. అంతే కదా మాస్టర్, నిజము సత్యం అనేది ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కాలం జరిగినా కూడా సత్యం అనేది ఒకటే ఉంటుంది. అదే అబద్ధం అయితే ఎన్నో రకాలు, వేల వేల రకాలుగా దాన్ని మనము సృష్టించుకోవచ్చు, కానీ సత్యాన్ని మాత్రము మార్చలేము. అది ఒక్కటే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకంలో వెళ్ళినా, ఎప్పుడు పరిశీలించినా కూడా సత్యం అనేది, వాస్తవం అనేది ఒకటే ఉంటుంది. సజ్జన సాంగత్యము ఒక్కటే ఉంటుంది. కానీ భవతి భవార్ణవ తరణే నౌక అంటే మనము ఈ దుఃఖ సాగరంలో, ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో కష్ట సుఖాలనే దుఃఖంలో ఉంటూ ఉంటాం మనం ప్రాపంచికంగా. ఆ దుఃఖ సాగరం నుంచి బయటపడాలి అంటే ఈ ఈ జీవితాన్ని మనల్ని సముద్రంతో పోల్చారనమాట. అంటే భవసాగరం అనే సాగరం అంటే సముద్రం. ఆ సాగరం, దుఃఖం అనే ఆ సాగరం నుంచి, మన సంసారంలో ఉండే దుఃఖాల నుంచి మనం బయటపడాలి అంటే మనకు ఒక నౌక కావాలి, అంటే పడవ కావాలి, నావ కావాలి. అది ఏందయ్యా అంటే సజ్జన సాంగత్యము. ఈ సంసారంలో ఉండే అల్లకల్లోలాలు, ఈ భయాల నుంచి మనం బయటపడాలి అంటే సజ్జన సాంగత్యం కావాలి. ఎవరైతే సజ్జన సాంగత్యము చేస్తారో వాళ్ళు ఈ సముద్రాన్ని ఎంతో సులభంగా ఈదుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. ఎవరైతే ఈ సజ్జన సాంగత్యం చెయ్యరో వాళ్ళు ఈ దుఃఖ సాగరంలో, ఈ కష్టాలు సుఖాల మధ్య కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా తృప్తి అనేది, సంతోషం అనేది ఉండదు. అందుకు సజ్జన సాంగత్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది మాస్టర్స్. అలాగే ఈ సాగరాన్ని దాటేందుకు ఈత వస్తే సరిపోతుందా? ఈత వస్తే సరిపోదు, నావ కావాలి. ఆ నావే సజ్జన సాంగత్యము. కాబట్టి ఈ మనము ఆ ఈ సాగరాన్ని దాటాలి అని అంటే మనము ఆ నావ ద్వారా ప్రయాణం చెయ్యాలి. ప్రయాణం చేసినప్పుడు మనం అవలీలగా ఆ కష్టాల నుంచి బయటపడడం జరుగుతుంది. లేకపోతే ఎంతసేపు ఈదుతూ ఉంటావు, మునిగిపోతూ ఉంటావు. అలా నీకు ఇంకా నీకు ఇంకా ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది ఆ సజ్జన సాంగత్యం లేకపోతే. అందువల్ల మనం ఎప్పుడు ఎరుకతోటి, గురువు గారు ఎందుకు చెప్పారు అనే ఆ ఎరుకతోటి ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిస్తూనే ఉండాలి మాస్టర్స్. ధ్యానానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో సజ్జన సాంగత్యానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తూ ఉండాలి. ఈ సజ్జన సాంగత్యము చేయటం వలన ఏమవుతుందంటే సత్యం తెలుస్తుంది. సత్యం తెలిస్తే ఏమవుతుంది, మనం ఎప్పుడు సత్యంలో జీవిస్తాం. సత్యంలో జీవించడము అంటే ఒక మాట మాట్లాడినా, ఒక పని చేసినా, ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు కూడా ఆ మనిషిలో ఉన్న సత్యతత్వాన్నే మనము పరిశీలన చేస్తాము. అదే ప్రాపంచికంగా మనకి ధ్యానము, ఈ సత్యం తెలియనప్పుడు ఎప్పుడు ఎదుటి వ్యక్తిని కామెంట్స్, వాళ్ళలో ఉన్న దుర్గుణాలను వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. నేనే గొప్ప అనే భావనతో వాళ్ళలో ఏం ఆ ఏమి డిస్క్వాలిటీస్ ఉంటాయో వాటి పరంగా చూస్తూ ఉంటాం ఎదుటి వ్యక్తిని. అలా కాకుండా మనం సత్యం తెలిసినప్పుడు సత్యంలో జీవించడానికి వీలవుతుంది. అంటే మనలో ఉన్న ఏ బ్రహ్మభావం అయితే ఉంటుందో వాళ్ళలో కూడా అదే ఉంటుంది అనే భావంతో చూడడం జరుగుతుంది, సత్య భావనతోటి. ఆ విధంగా ఉండాలి అని అంటే మనకి ముఖ్యమైనది
సజ్జన సాంగత్యమే. ఎప్పుడు మంచి చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి, ఆ ఎరుకను కలిగి మనము ఉండాలి అని ఆది శంకరాచార్యుల వారు ఈ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక అనే ఈ శ్లోకంలో అద్భుతంగా వివరించారు. మన యొక్క సంసార దుఃఖ సాగరం నుంచి ఎలా బయటపడాలి, ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఎలా బయటపడాలి అని ఆ శ్లోకంలో అద్భుతంగా వివరించారు మాస్టర్స్. సత్యంలో జీవించినప్పుడు దుఃఖ సాగరాన్ని దాటుతాము, అవలీలగా దాటుతాము. సత్యం తెలుసుకున్నప్పుడు మనకు మనం ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనే ఆ నెగిటివ్ థాట్స్ రావు మనకి. అప్పుడు అవలీలగా అది సుఖంగా ఇది వచ్చింది, మనం అనుభవించటానికే వచ్చింది, మనం జన్మతః తీసుకొనే వచ్చాము, ఈ కష్టాన్ని అనుభవిస్తే అయిపోతుంది, ఇది ఎక్కువ రోజులు ఎల్లకాలం ఉండదు అని ఆ భావనలో ఉంటాం. కాబట్టి అవలీలగా కష్టం నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఏం కావాలయ్యా అంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆధ్యాత్మిక జీవితంలో సజ్జన సాంగత్యం కావాలి. ప్రతి ఒక్క లైన్ లో కూడా అదే మనకి పదే పదే గుర్తు చేస్తున్నారు పత్రిజీ గురువు గారు. ప్రతి ఒక్కరికి ఎప్పుడు సజ్జన సాంగత్యము కావాలి. సజ్జన సాంగత్యంలో వాళ్ళు ఏం పొందుతారు అని అంటే, సజ్జన సాంగత్యం చేయటం వల్ల వాళ్ళు సద్ధర్మంగా జీవించటము, సత్యంలో ప్రయాణం చేయటము, నువ్వు ఏం చెయ్యాలో అది మనకి తెలుస్తుంది. మనం ఏం చెయ్యాలి, ఏం పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము. కాబట్టి మనము ఈ కష్ట నష్టాలన్నిటినీ కూడా అవలీలగా దాటాలి అంటే ఆ ఎరుక స్థితిలో ఉండి, ఇది మనం జన్మతః తీసుకొచ్చాం కాబట్టి మనం అనుభవించి వాటి నుంచి బయటపడాలి అని తెలుస్తుంది. శంకరాచార్యులు వారు ఏం చేశారు, ఏం చేస్తే ఆది శంకరాచార్యులు అయ్యారు? ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, పూర్వవధానం మహాదవధానం అని మరి ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస. మనం ఇప్పుడు చేస్తున్న ధ్యానంలో అదే కదా మాస్టర్స్, ప్రాణాయామం శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామము. అలా ప్రత్యాహారం అంటే విశ్వశక్తిని, మన తలపైన ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది మాస్టర్స్, ఆ బ్రహ్మరంధ్రం ద్వారా మనము ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రత్యాహారము అంటాము. నోటి నుంచి తీసుకునే ఆహారము తలపైన గల బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటే దాన్ని, నోటి నుంచి తీసుకునే దాన్ని ఆహారం అంటాము. బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తిని లోపలికి గ్రహించడాన్ని ప్రత్యాహారము అంటాము. అంటే ఆపోజిట్ ఆహారం అని అర్థం. అంటే డైరెక్ట్ గా ఇట్లా ఆహారం ద్వారా తీసుకునేదాన్ని ఆహారం అంటాం, మనము భోజనం ద్వారా తీసుకునేదాన్ని. అదే విశ్వమయ ప్రాణశక్తి ద్వారా తీసుకునేదాన్ని ఆపోజిట్ ఆహారం, అదే ప్రత్యాహారము. ప్రాణాయామం ద్వారా ప్రత్యాహారము, విచారము, దాని ద్వారా నిత్యానిత్య వివేకం అంటే ఈ శరీరము అనిత్యము, మన ఆత్మ అనేది శాశ్వతము, అది నిత్యము అనే వివేక జ్ఞానాన్ని కలిగి ఉంటాం మనము. ఈ ప్రాణాయామము, ప్రత్యాహారం అన్నది రోజు సాధన చేస్తూ ఉంటే అదే సమాధి విధానము. అండ్ మనం రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఉంటే మనము నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని కలిగి ఉంటాం. నిత్య అనిత్య వివేక జ్ఞానాన్ని కలిగి ఉండడం ద్వారా సమాధి స్థితిని పొందడం జరుగుతుంది. దానికోసం మనము నిరంతర సాధన చెయ్యాలి. మనం సమాధి అంటే అన్ని సమాధానాలకు దొరికే స్థితి. అంటే ఏంటంటే మనం ఒక పాజిటివ్ ఉన్నా, నెగిటివ్ ఉన్నా, ఒక కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, అవమానాలు ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా మనము నిశ్చలంగా ఉండడము, దేనికి తొణకకుండా వణకకుండా ఉండడం, ఆ స్థితినే సమాధి స్థితి అంటారు. అటువంటి స్థితి రావాలి అంటే మనము ప్రతినిత్యము సాధనకి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అదే చెప్తున్నారు, అన్ని సమాధానాలు దొరికే స్థితి అంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే స్థితి, దాన్నే సమాధి స్థితి అంటాము. సమాధి స్థితి ఎట్లా వస్తుంది అంటే ప్రాణాయామం, ప్రత్యాహారం, శ్వాస మీద ధ్యాస పెడుతూ పైనుంచి ఆ శక్తిని గ్రహిస్తూ ఉండడం వలన నిత్యానిత్య వివేకం తెలుసుకొని మనం సమాధి స్థితిని పొందడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ సమాధి స్థితిని పొందడం అంటే మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తొణకకుండా
మానం అవమానం, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా, పెళ్లిళ్ళైనా పెళ్లిళ్ళు కాకపోయినా, పదవి ఉన్నా పదవి లేకపోయినా, లేకపోతే మనం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ ఓడినా గెలిచినా మన దగ్గర డబ్బు ఒకవేళ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో బాగా మనం ఏదన్నా చేసిన ఆ వ్యాపారం పరంగా లేకపోతే ఇంకొక జాబ్ పరంగా సంపాదించుకున్న డబ్బులు బాగా పొదుపు చేసుకొని పెట్టుకొని ఉన్నాం. ఏదో సమ్ టైమ్స్ మన పరిస్థితులకు అనుగుణంగా ఆ డబ్బులు పోయినాయి. అటువంటి సందర్భం వచ్చినా కూడా హాయిగా జీవిస్తాము. ఆ స్థితినే సమాధి స్థితి అంటాము. మనకిప్పుడు ఆ హాయి కావాలా వద్దా అనంటే కావాలి. ఆ హాయి లేకనే మనము ప్రాపంచికంగా ఆలోచనలలో ఉండటం వల్ల డబ్బు ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా నాకంటే ఇంకెవ్వరు నాతో సమానంగా ఎవ్వరు సరిసాటి కాదు. నా దగ్గర అన్ని డబ్బులున్నాయి, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి విర్రవీగిపోతుంటాం ప్రాపంచికంగా ఉన్నప్పుడు. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంతో ఆలోచన చేసినప్పుడు మనము సమాధి స్థితిలో ఉంటాము ధ్యాన సాధన ద్వారా. అలా మనం ఉండడం వలన డబ్బు ఉన్నా లేకపోయినా, ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ ఆధ్యాత్మిక స్థితిలో ఏమవుతుంది, ఎదుటి వ్యక్తి కష్టం వచ్చినా కూడా మనకు సాధ్యమైనంత వరకు ఎలా హెల్ప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అది ఆధ్యాత్మికత అంటే. ప్రాపంచికత అంటే ఎట్లా ఉంటుంది, ఎదుటి వ్యక్తి ఎదుగుతూ ఉన్నప్పుడు చూసి ఓర్చుకోలేకుండా వాడిని ఎట్లా పతనం చేయాలని ఆలోచన చేస్తుంటాం. ఆధ్యాత్మికతకి ఎంత విలువ ఉందో చూడండి మాస్టర్స్. అంటే మన ఈ శ్రమయ ప్రాణశక్తికి ఆ శక్తి ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం, ఆ సత్యాన్ని తెలుసుకోవడం, జ్ఞానాన్ని పొందడం ద్వారా మనకు వచ్చిన కష్టాన్ని భరించడంతో పాటు ఎదుటి వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళకి ఎలా మనకు అయినంత హెల్ప్ చేయాలనే ఆ దృక్పథం వస్తుంది. అది అద్భుతం కదా మాస్టర్స్. మనకు అది కావాల్సింది. ఈ వచ్చాము మన కోసం మనం బ్రతికాము అనేది కాదు కావాల్సింది. మనము ఎంతైతే ఆ మనకు ఉన్న ఇబ్బందిని కూడా తట్టుకొని ఎదుటి వ్యక్తికి హెల్పింగ్ చేసే ఆ సేవా దృక్పథంతో ఉంటామో అది ఆధ్యాత్మికత అంటే. అది ఈ ప్రాణశక్తి యొక్క ద్వారా మనం పొందే అసలైన జ్ఞానము. అది జీవితం అంటే అని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రాణాయామం, ప్రత్యాహారము, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, కుర్వవధానం, మహాదవధానము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే గో అంటే ఇంద్రియ. ఈ శ్లోకములో కొంచెం వివరంగా మనకి ఈ సమాధి స్థితి, నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని గురించి చెప్తున్నారు మాస్టర్. గో అంటే ఇంద్రియాలు. మన యొక్క ఇంద్రియాలు, మనలో 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా మాస్టర్స్. కన్ను, ముక్కు, చెవి, నోరు, ఇట్లా ఈ 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఆ గో అంటే ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఆ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని గోపాలకుడు అంటే ఇంద్రియాలను పాలించే ఆత్మ పదార్థము. గోపాలకుడు అంటే ఇంద్రియాలను పాలించే ఆత్మ పదార్థము. మనదంతా గోకులము, ఇంద్రియాల కులము. గోవిందం భజే. అంతే కదా మాస్టర్స్. మనము అంతరం కూడా ఈ గోకులంలో ప్రతి ఒక్కరిలో ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాల ద్వారా మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని పొంది ఇది మన ఆత్మ పదార్థం అని తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనమంతా గోకులము, ఇంద్రియాల కులము. ఇంద్రియాలను పాలించే ఆత్మను భజించు నువ్వు. అదే కదా ఎప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ మనకి అక్కడికే రావాలి. ఏంది, ఆ ఇంద్రియాలను పాలించే ఆత్మను భజించు నువ్వు. ఊరక సమయాన్ని వృధా చేయకుండా ఆత్మను భజించటం వల్ల నీకు ఈ సత్యం ఏంటో తెలుస్తుంది. ఆ గోవర్ధనుడు అంటే ఇంద్రియాలను వర్ధించేవాడు. ఎక్కడో ఉన్నవి చూడాలి, ఎక్కడో ఉన్న వినాలి, ఎన్నో జన్మల క్రింద విషయాలను తెలుసుకోవాలి. అంటే మనము వర్ధనము అంటే ధ్యాన సాధన ద్వారా మనము సాధన చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఎక్కడో ఉన్న విషయాలను, ఎక్కడో ఉన్న అంటే ఇప్పుడు మన లోపల ఇంట్యూషన్స్ వచ్చి మెసేజెస్ వచ్చి కొన్ని విషయాలు వింటుంటాము. తర్వాత ఆలోకాలకు విలోకాలకు ఆ మనము లోపల ఆత్మ ప్రయాణం జరుగుతూ ఉంటుంది కదా, అస్ట్రల్ ట్రావెల్. ఆ విధంగా ఆలోకాలు లోకాలు చూడడము, ఆ విషయాలు ఎన్నో జన్మల క్రింద విషయాలు కూడా కొంతమంది తెలుసుకుంటూ ఉంటే ఇన్ని జన్మలు చూసుకున్నా నేను అని చెప్తూ ఉంటారు ధ్యానశాల. అటువంటివన్నీ కూడా తెలుసుకోవాలి. దానినే వర్ధనము అంటాము. దాన్ని గోవర్ధనం అంటాం. మనమంతా గోవర్ధన గిరిధారులం కావాలి అంటే మన ఇంద్రియాలను వర్ధనం చేసుకోవాలి. వర్ధనం చేసుకోవాలి అని అంటే ధ్యాన సాధన చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మన లోపల
ఈ ఆత్మ వైపుకు ఎంత ప్రయాణం చేస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆత్మస్థితిని పొందాము, ఆత్మస్థితిలో మనం ఏమేమి విషయాలను గ్రహించుకుంటున్నాం, ఏమేమి కొత్త కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము అనేది కావాలి. ప్రాణాయామం, ప్రత్యాహార, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం, పూర్వవధానం, మహావధానం. అంటే నువ్వు స్టడీ చెయ్యవయ్యా, విద్య నేర్చుకోవయ్యా, ఇది మహావధానం అంటే. అంతే కదా మాస్టర్స్, మనం ఏదైనా తెలుసుకోవాలి, ఆ విద్య నేర్చుకోవాలి అని అంటే దాని గురించి స్టడీ చేయాలి, చదవాలి. అప్పుడే మనకు ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఇది అన్నిటికంటే గొప్ప విద్య. అంతే కదా మాస్టర్స్, మనం చేస్తున్న ఇప్పుడు ఈ వర్క్ అనేది అద్భుతమైన వర్క్. ఈ వర్క్ ని మనము ఎన్ని ఈ అడ్డంకులు వచ్చినా కూడా మనం ఈ వర్క్ ను మాత్రము వదలకూడదు. ఇది అన్నిటికంటే గొప్ప విద్య. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం అనే ఈ మూడింటి కంటే గొప్పవి. ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస, ప్రత్యాహారం అంటే విశ్వశక్తిని తీసుకోవడం, నిత్యానిత్య వివేక విచారం అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అనేది వివేకము. అది తెలుసుకోవడము వివేకము. కొడుకులు పుడతారు, చనిపోతారు, కూతుర్లు పుడతారు, చనిపోతారు, అనిత్యం. ఈ శరీరము అనిత్యము. కానీ మీకు నిత్యం కావాలా, అనిత్యం కావాలా అంటే ఏది కావాలంటే అది వస్తుంది. అది మన చేతుల్లోనే ఉంది. నిత్యం కావాలా, అనిత్యం కావాలా అంటే ఇప్పుడు మనము ప్రాపంచికంగా ఉంటే అనిత్య స్థితిలో ఉంటాము. ఏది మనకి కావాలో, ఏది శాశ్వతం, ఏది శాశ్వతం అనేది తెలుసుకునే స్థితిలో ఉన్నాం. కాబట్టి మనము ధ్యాన సాధన చేస్తే ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం అనేది తెలుసుకునే జ్ఞానం మనకి రావడం జరిగింది. కాబట్టి ఏ స్థితి కావాలి అని పొందడం అనేది మన చేతుల్లోనే ఉంది. అనిత్యం కావాలి అంటే అనిత్యం వస్తుంది, దానికి మరొక జన్మ ఎత్తాలి. అదే నిత్యం కావాలంటే నిత్యం వస్తుంది, మరొక జన్మ ఎత్తే అవసరం లేదు. అదే సాధన చేసినప్పుడు మనకు అనిత్య నిత్య వివేక జ్ఞానం ఉంటుంది కాబట్టి మనం అన్ని కర్మలు ప్రక్షాళన చేసుకుంటాం కాబట్టి ఇంకా జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. అనిత్యంలో ఉన్నప్పుడు ఆ కర్మ ప్రక్షాళన కోసం మళ్ళా మనం జన్మ తీసుకొని వచ్చి ఇదే ప్రాసెస్ ను కొనసాగించవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంకొక జన్మ అక్కర్లేదో వాళ్ళు ఏ కోరిక పెట్టుకోవద్దు. పెట్టుకుంటే కోరిక తీరుతుంది, కానీ మరొక జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఆ పని చేయాలి. ఒక ఆవిడ ఉంటుంది, ఆమె పేరు సావిత్రి, సతీ సావిత్రి ఆమె పేరు. ఒక రోజు ఏమైందంటే తన భర్త చనిపోవడం జరుగుతుంది. చనిపోయారు అంటే శవం అంటాం కదా మాస్టర్, కాబట్టి శవం అయిపోయాడు. ఆయన పని అయిపోయింది. ఆమె ఆ భర్తను తీసుకువెళ్ళడానికి ఏమో భటులు వస్తారు. వచ్చినప్పుడు ఆమె ఏమంటుంది, నా భర్తను నేను తీసుకువెళ్ళడానికి ఒప్పుకోను, నా భర్త నాకే కావాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అంటుంది. ఆమె భర్తను తీసుకుపోనీలే యమభట్లు వచ్చినప్పుడు. అప్పుడు ఆ యమభటుడు ఏం చేశాడు, మేము వస్తే పంపించలేదు కదా నువ్వు, మా బాస్ను పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామి, ఆమె తన భర్తను వదలడం లేదు, మీరు వెళ్ళండి స్వామి అని చెప్తారు. అప్పుడు సరే అని వెళ్తాను అని చెప్పి యమధర్మరాజు ఆయన వాహనమైన దున్నపోతు మీద రావడం జరుగుతుంది. అప్పుడు సత్యవంతుణ్ణి వెళ్తున్నాడు, సత్యవంతుణ్ణి తీసుకొని వెళ్తున్నాడు. అప్పుడు ఆమె ఆగు అనింది. ఏమిటి అన్నాడు. యమధర్మరాజు, నా భర్తను తీసుకువెళ్ళడానికి వీలు లేదు అని సావిత్రి మళ్ళా ఆయన్ని యమధర్మరాజును కూడా ఆ విధంగానే నివారించడం జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు, అమ్మా నీ భర్త టైం అయిపోయింది, తీసుకువెళ్ళాలి, ఇప్పుడే ఒక తప్పు చేశావు, ఇంకా నా భటుడు వస్తే పంపించకుండా తిప్పి పంపించావు, మళ్ళా ఇప్పుడు కూడా అదే పని అదే తప్పు చేస్తున్నావు, ఇదంతా నువ్వు అనుభవిస్తావు, ఎక్కడికి పోదు, నువ్వు చేసుకున్నది నువ్వే అనుభవించాలి అని బెదిరించడం జరుగుతుంది. అప్పుడు కూడా సావిత్రి ఏమంటుంది, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు నా భర్త కావాలి అంతే అని చెప్పేసరికి యమధర్మరాజు ఇక చేసేది ఏమి లేక, సరేలే ఏదో ఒక రోజు నా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు నీ పని పడతాను అని చెప్పి యమధర్మరాజు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆమె చెప్తే వినట్లేదు కాబట్టి, ఆయనకి ఈ విషయం తెలుసు కాబట్టి ఆమె స్థితిలో ఆమె వాదిస్తూ ఉంది. కానీ యమధర్మరాజుకి విషయం తెలుసు కాబట్టి, నువ్వు ఎప్పుడోకప్పుడు నా దగ్గరకు వస్తావు అని చెప్పి, అప్పుడు నీకు వాస్తవాన్ని నేను తెలియజేస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది యమధర్మరాజు. కొన్ని రోజులకు ఆ సావిత్రి భర్త చనిపోవడం జరుగుతుంది, ఆమె కూడా చనిపోవడం జరుగుతుంది. చనిపోకుండా ఉంటుందా? ఎవరిమైనా పుట్టడం గిట్టడం సహజం కదా. అలా భర్త ఎలా అయితే చనిపోవడం జరిగింది, ఆమె కూడా కొన్ని రోజులకి చనిపోవడం జరిగింది. అప్పుడు యమలోకంలో యమధర్మరాజు కూర్చొని ఉన్నాడు, ఆవిడ అక్కడికి వచ్చింది. అప్పుడు ఓ సతీ సావిత్రి వచ్చావా నువ్వు రా. ఆ రోజు ఏమన్నాడు ఆయన,
నా భర్త చనిపోయినప్పుడు నా నా మొగుడు అన్నావు కదా, నా భర్త అన్నావు కదా, మరి ఇప్పుడు నీ భర్త ఎక్కడున్నాడు అని యమధర్మరాజు అడగడం జరిగింది. అప్పుడు సావిత్రి బిక్క మొహం వేసుకొని చూడడం జరిగింది. ఆయన యమధర్మరాజు వేసిన ప్రశ్నకి ఆమె, అయ్యో నేను అప్పుడు ఇట్లా అన్నా కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మళ్ళా అదే నేను చేసింది నేను మళ్ళా ఆ ప్రశ్న నేనే తీసుకోవాల్సి వస్తుంది, సమాధానం లేకుండా పోయింది నా దగ్గర అని అప్పుడు ఆమె బిక్క మొహం వేసుకొని ఏం సమాధానం చెప్పాలో తెలియక చూస్తూ ఉంది. అప్పుడు ఈవిడ శరీరం వదిలేసి వచ్చింది, అట్లా కూర్చోవటం జరిగింది. అప్పుడు ఈ చిత్రగుప్తుడిని పిలుస్తారు యమధర్మరాజు. చిత్రగుప్తుడు వచ్చాడు. చిత్రగుప్త, ఈమెకి ఇంకో 3 జన్మలు రాయండి, నన్నే ఎదిరించింది ఈమె, ఇంకో 3 జన్మలు న్యాయాన్ని ఎదిరించింది కాబట్టి ఈమెకు తగిన శిక్ష వెయ్యాలి, ఈమెకు 3 జన్మలు రాయండి. ఎలా? ఈ 3 జన్మలు ఈమె అందమైన స్త్రీగా పుట్టాలి, ఎంతో అందంగా పుట్టాలి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న 3 రోజులకే తన భర్త అనేది చనిపోవాలి. ఆ విధంగా ఆమెకు శిక్ష విధించారు మాస్టర్స్. ఆమె వాళ్ళని ఎప్పుడైతే తిరస్కరించిందో, వాళ్ళకి వాళ్ళు చెప్పిన ధర్మాన్ని ఆమె పాటించకుండా ఆమె వాదన వైపే ఆమె ఎప్పుడైతే అలాగే ఉండి నిజ వాస్తవాన్ని తెలుసుకోలేకపోయిందో ఆమెకు శిక్ష పడింది. ఆ శిక్ష 3 జన్మలు ఆమె జన్మ తీసుకున్న అందంగా స్త్రీగా ఉన్నా కూడా ఆమె చేసుకున్న కర్మను ఆమె అనుభవించవలసి వచ్చింది. కాబట్టి ఆమె 3 జన్మలు తీసుకొని పెళ్లి చేసుకోవడం, అంతంగా పుట్టడం, ఇన్ని జరిగినా కూడా భర్త 3 రోజులకే చనిపోవడం, చనిపోయే విధంగా వాళ్ళు ఆమెకు అలా శాపాన్ని పెట్టడం జరిగింది. ఆ భటుల్ని ఎదిరించటము, యమధర్మరాజుని ఎదిరించటము, ఆ విధంగా చేయడం వల్ల ఆమెకు ఆ శాస్తి అనేది జరిగింది అనేసి చెప్తున్నారు మాస్టర్స్. తర్వాత సావిత్రి మళ్ళా 3 జన్మలు ఎత్తింది. ప్రతి జన్మలో అందమైన స్త్రీగా పుట్టినా కూడా ఆ 3 రోజులకే భర్త చనిపోవటము, ప్రతి జన్మలోనే ఆ భర్త ఆ అలా జరగడము ఆ విధంగా జరగడం అనేది మనకు కావాలా, అది వద్దు, దానిని యాక్సెప్ట్ చేయాలి ఏ స్థితిని కూడా. అది ఆ సత్యాన్ని తెలియజెప్పడం కోసం ఎగ్జాంపుల్ మనం చెప్పారు మాస్టర్స్. ఉన్న దానిని మనము యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఏది ఉన్నదో దానిని యాక్సెప్ట్ చేయాలి మనం. అలా లేకుంటే ఇలాగే మనము ఇబ్బంది పడవలసింది వస్తుంది. అలా యాక్సెప్ట్ ఎప్పుడు చేయలేమంటే మనకు అసలు వాస్తవం తెలియనప్పుడు మనం ఆ స్థితిలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము సావిత్రి లే కాదు, మనము కూడా అలాగే ఏ సిచ్యువేషన్ అన్నా కానివ్వండి యాక్సెప్ట్ చేసినంత ఉత్తమం ఇంకోటి లేదు మాస్టర్స్. మనకు అవేర్నెస్ రావాలి అంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనము మార్చుకోలేము. ఆ భావన నుంచి బయటకు రావాలి అని అంటే, ఆ ఎరుక స్థితి రావాలి అంటే ధ్యాన సాధన ద్వారా మాత్రమే సాధ్యం మాస్టర్స్. ఏది కోరుకోకూడదు. కోరుకున్నారు అంటే సావిత్రి గతే వస్తుంది. అదే మాస్టర్స్. మరి మనము ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానము, ఏది వచ్చినా యాక్సెప్ట్ చేయాలి అనే జ్ఞానం కావాలి అని అంటే మన ధ్యాన సాధన తప్పితే ఎక్కడ మనకు ప్రత్యామ్నాయ మార్గమే లేదు మనకి. కాబట్టి ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలి. ఏది ఉంటే దాన్ని ప్రశాంతంగా అనుభవించాలి. ప్రశాంతంగా ఎప్పుడైతే అనుభవిస్తామో అది కష్టమనే అనిపించదు. అక్కడ మనకు దుఃఖానికి చోటే ఉండదు. అక్కడ ఆ సిచ్యువేషన్ మామూలుగా మనం నెగిటివ్ ఉన్నప్పుడు ఏదైనా మనకు ఒక ఇబ్బంది వస్తే దాన్ని 2 రోజులు అనుభవించినా కూడా అది వారం 10 రోజులు అనుభవించినట్టు అంత ఇబ్బంది పడతాము. అదే ప్రశాంతంగా స్వీకరించే భావన ఉన్నప్పుడు వారం రోజులు అనుభవించినా కూడా అప్పుడే అయిపోయింది, ఇట్లే మనం ప్రశాంతంగా స్వీకరించినప్పుడు అది వస్తుంది పోతుంది, మనకేముంది దాంతో బాధ అనే విధంగా మన జీవితం ఎంజాయ్ గా ఉంటుంది మాస్టర్స్. అలా మనము ఆ ఎరుక స్థితిలో గమనించినప్పుడే దాంట్లో ఉండే అంతరార్థం అర్థమవుతుంది మనకి. లేదంటే ఆ భావన ద్వారా బాధగానే ఉంటుంది. ఒక రోజైనా మనం 10 రోజులు బాధపడ్డంత ఫీలింగ్ లో ఉంటాము. కాబట్టి మనం సాధనతో అనుక్షణము ఎరుక స్థితిలో ఉండాలి. అలాగే చైనాలో కూడా ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయికి చిటికెన వేలు వంగిపోయింది. ఆ అబ్బాయి ఏంది, నా చిటికెన వేలు వంగిపోయింది, నా చిటికెన వేలు వంగిపోయింది అదే భావనలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ యాక్సెప్ట్ చేయలే ఆ సిచ్యువేషన్ ని.
ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయడం వల్ల, చేయకపోవడం వల్ల ఏడుస్తూ కూర్చున్నాడు. దానివల్ల ఏం సాధించలేకపోయాడు. 80 సంవత్సరాలు బ్రతికినా కూడా అదే ఏడుపు, అదే దుఃఖ సాగరంలోనే మునిగి కొట్టుమిట్టాడడం జరిగింది. దానివల్ల ఆ ఏలు ఏలు వంగిపోయిన దానికే బాధపడి అతను అట్లా ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ స్వీకరించకపోవడం వల్ల 80 సంవత్సరాలు బ్రతికినా కూడా దుఃఖ సాగరంలో ఉండడం జరిగింది. అతను ఎట్లా ఉన్నాడు, ఒక చెయ్యి లేనంత ఫీలింగ్ లో ఉండిపోయాడు. అదే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టయితే ఇంకొక అబ్బాయి పెయింటర్, అతను ప్రపంచ స్థాయి పెయింటర్, గొప్ప గొప్ప పెయింట్స్ వేస్తూ ఉంటాడు. ఆ అయితే అతను ఒక రోజు యాక్సిడెంట్ లో 2 చేతులను కోల్పోవడం జరిగింది మాస్టర్స్. అయినా అతను దాన్ని ప్రేమగా స్వీకరించాడు. అతనికి ఆ జ్ఞానము సత్యం ఏంటో తెలుసు కాబట్టి స్వీకరించాడు. 2 చేతులు పోయినా అతనికి ఏలు వంగినా గానీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల 80 సంవత్సరాలు బ్రతికినా కూడా దుఃఖ సాగరంలోనే ఉన్నాడు. ఇతను 2 చేతులు యాక్సిడెంట్ లో కోల్పోయినా ప్రశాంతంగా స్వీకరించే భావనలో ఉండడం వలన కాళ్ళతో అంటే అక్కడ ఏమవుతుంది, స్వీకరించినప్పుడు యూనివర్స్ మనకి అక్కడ సపోర్ట్ చేసి మనకి ఇంకొక ఆలోచన అంటే ఆ ఫుల్ఫిల్ అక్కడ కంప్లీట్ చేయడానికి, మన భావన సంతృప్తిగా ఉండే విధంగా కొనసాగడానికి ఇంకొక ఆలోచన ఇస్తుంది మనకి. అక్కడ ఏమైంది, అతనికి ప్రత్యామ్నాయ ఆలోచన రావడం జరిగింది. ఏంది, 2 చేతులు పోయినా నేను పోయిన ఆ బాధలో ఉండకూడదు, నేను స్వీకరించి కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళతోటి నేను ప్రాక్టీస్ చేసి నేను పెయింట్స్ వేస్తాను అని అలా ప్రాక్టీస్ చేసి పెయింట్ వేయటం తోటి చేయితో ఎలా వేయగలిగాడో అలా కాళ్ళతో కూడా వేయగలిగాడు. ఆ అబ్బాయి ఏడుస్తా కూర్చోలేదు, నా చేతులు పోయినవి అనుకోలేదు. అంటే అక్కడ ఏ పరిస్థితి, ఏ స్థితి ఉందో ఆ స్థితిని మనము యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి మాస్టర్స్. వాళ్లే కాదు, మనం కూడా ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో మన ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, శారీరక పరం, మానసిక పరము, పిల్లలకు సంబంధించి ప్రతిదీ కూడా యాక్సెప్టెన్స్ లో ఉన్నప్పుడు అది ఇంకా అక్కడ మనకి చాలా 80% కూడా మనకు అసలు ఇబ్బంది అనేది తెలియదు. అసలు ఇంకా మన ఈ ధ్యాన సాధన ఎంత ఎక్కువ చేస్తామో ఇంకా అసలు తొందరగా మనం బయటపడటం జరుగుతుంది. నెగిటివ్ లోకి వెళ్ళినప్పుడే మనకి అన్ని డిస్టర్బెన్స్ వచ్చేది. ఆ నెగిటివ్ రాకూడదు అంటే ధ్యాన సాధన కావాలి. అది మాస్టర్. అలా ఆ చిటికెన వేలు వంకర పోయినందుకు ఒక అతను ఏడ్చాడు. ఇతనేమో చేతులు కట్ అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా యాక్సెప్ట్ చేయడం వల్ల అతను ఎంతో హ్యాపీగా ఉన్న కొన్ని రోజులైనా ఎంతో హ్యాపీగా జీవనాన్ని కొనసాగించాడు. అంటే ఇక్కడ మనకు తెలియజెప్పే విషయం ఏంటంటే, ఏ స్థితినైనా యాక్సెప్ట్ చెయ్యండి, ఆ భావన కలిగి ఉండండి. ఆ భావన కలిగి ఉండాలి అంటే మీరు ఎప్పుడు సజ్జన సాంగత్యము, ధ్యానము, స్వాధ్యాయము, ఈ విషయాలను పట్ల ఎరుకతో ఉండండి అని చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. ఏది ఉందో దాన్ని గమనించండి, దానిలో అభివృద్ధి చెందండి, లేని దాని కోసం వేడవద్దు. మనం ప్రాపంచికంగా ఉన్నప్పుడు వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, నాకు లేవు అని ఏడుస్తా ఉంటాం. కానీ ఆ ఏడుపు వల్ల మనలో ఇబ్బందులు, డిస్టర్బెన్స్లు వస్తాయి. కానీ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. కానీ ఏమన్నా సాధించేది ఉందా మాస్టర్స్? అక్కడ మనము ఈ ధ్యాన సాధనకు వచ్చేంత వరకు మనం చేసింది కూడా అదే పని. ఎదుటి వ్యక్తి పక్క వాళ్ళు వీళ్ళని కాదు, మనం చేసింది కూడా అదే పని. కానీ ధ్యానంలోనికి వచ్చిన తర్వాత ఎరుక, నా సత్యం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఏది ఉందో దాన్ని సర్వస్వీకృత భావన కలిగి ఉండడం వల్ల అన్ని స్వీకరిస్తున్నాం, హ్యాపీగా ఉంటున్నాం మాస్టర్స్. అది ప్రాపంచికతకు ఆధ్యాత్మికతకు తేడా. కొంతమంది లేని దానికోసం ఏడుస్తారు, ఉన్నది వదిలిపెట్టేస్తారు. అలా ఉండకూడదు. వాళ్ళు బాగుపడతారా అంటే ఎన్ని జన్మలు ఎత్తినా బాగుపడరు. లాస్ట్ కి ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని ఆటుపోట్లను ఎదురు చూసినా లాస్ట్ కి రావాల్సింది ఈ ధ్యాన మార్గానికి వచ్చి జ్ఞానాన్ని పొందడము, అసలైన వాస్తవం తెలుసుకోవడం. దాని ద్వారానే మనము ఇంకొక జన్మరాహిత్య స్థితిని పొందడం. అంటే ఈ విచక్షణ జ్ఞానాన్ని కలిగి జన్మరాహిత్య స్థితిని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఇంకొక జన్మ ఎత్తవలసిన అవసరం అనేది ఉండదు. ఒక ఆయన 10 రూపాయలు సంపాదించాడు, ఎవరో ఆకలితో ఉంటే ఇచ్చేశాడు. అతను కూడా ఆ 10 రూపాయలే సంపాదించాడు. మామూలుగా మనమైతే ఏమనుకుంటాం, 10 రూపాయలు కదా, ఈ నా ఖర్చులకే సరిపోవు, అతనికి ఏంటి ఇచ్చేది అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళైతే ఏమనుకుంటారు, దాంట్లో కొంతైనా ఇవ్వాలి అని అనుకుంటారు. ఈయనైతే సేమ్ సిచ్యువేషన్, ఒక ఆయన ఆకలితో ఉంటే ఆయనకి ఇచ్చాడు కదా, ఆ సమయంలో ఈయన కూడా ఆకలితో ఉన్నాడు. కానీ అతనికి ఆ 10 రూపాయలు అమాంతం అట్లే ఇచ్చేశాడు. అది సేవాభావం, అది సరి అయిన జీవితం, అది ఆధ్యాత్మికమైన
జ్ఞానము అంటే అని ఇక్కడ చెప్పడం జరిగింది మాస్టర్స్. మనం జీవిస్తున్నాము, సరైన జీవనంలో ఉన్నామా లేదా అని మనము ఆలోచన చేయాలి. సరి అయిన ఆలోచనలు ఉన్నాయా లేవా, సరి అయిన మాటలు మాట్లాడుతున్నామా లేదా, మనం ఏం తింటున్నాం, సరి అయిన ఆహారం తింటున్నామా లేదా, లేదా కోడి మేక పీతను తింటున్నామా, ఏం తింటున్నాము, అన్ని విషయాల పట్ల మనకి విచక్షణ జ్ఞానం, ఆ అవేర్నెస్ అనేది ఉండాలి. కాబట్టి అలా అవేర్నెస్ ఉండాలి అని అంటే ధ్యాన సాధన ఒకటే మాస్టర్. సరికానిది తింటూ, సరికానిది మాట్లాడుతూ, సరికానిది చూస్తూ, సరికానివి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఎవరి నరకాన్ని వాళ్ళే సృష్టించుకుంటారు. అంతే కదా మాస్టర్స్. మనం ఎప్పుడు సరికానిది ఆలోచన చేస్తాం, సరికానిది తింటాము? ప్రాపంచిక స్థితిలో శారీరక భావన ఉన్నప్పుడు, శరీర స్థితిలో ఉన్నప్పుడు ఆ విధంగా అన్ని సరికాని ఆలోచనలే, సరికాని ప్రవర్తన, సరికాని ఆహారం ఇవన్నీ ఉంటాయి. అదే ఆధ్యాత్మిక భావనలో ఉన్నప్పుడు ప్రతిదీ, ఈ మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి దాంట్లో ఏది సరి, ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటాము. కాబట్టి మంచి పని చేస్తే భోగం వస్తుంది, చెడు పని చేస్తే రోగం వస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం అని గురువు గారు చెప్పడం జరిగింది కాన్సెప్ట్ ఎంతో అద్భుతంగా. అలాగే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. అంతే కదా మాస్టర్స్. మనము ఈ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండి అప్పుడు మనం ఏం పని చేస్తాం, మంచి చేస్తే మంచి ఫలితాన్ని పొందుతాము. అలా కాకుండా సరికానివి తింటూ ఆ కోడి మేక వాటిని హింసిస్తూ ఆ విధంగా ప్రవర్తిస్తే మన నరకాన్ని మనం తవ్వుకున్న వంతులో మనమే పడతామని అంటారు కదా సామెతలు. అలాగే మనం ఇబ్బందులు మనమే కొని తెచ్చుకొని మన కర్మలు అనేవి ఎక్కువ చేసుకొని మళ్ళా జన్మలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎన్ని జన్మలు తీసుకున్న లాస్ట్ కి మనము ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించవలసిందే. తుది గమ్యస్థానాన్ని ధ్యాన సాధన చేసి మన కర్మలు ప్రక్షాళన చేసుకోవాల్సిందే, ముక్తి మార్గాన్ని పొందవలసిందే. అది తెలుసుకోవాలి మాస్టర్స్. వారి పాపాలు వాళ్ళ పుణ్యాలు, చేసుకున్న వారి పుణ్యాలు చేసుకున్నంత మహదేవాని గురువు గారు అందుకే చెప్పారు. కాబట్టి ఇది పాపాలు పుణ్యాలు ధ్యానాలు ఇవన్నీ మూడు ఎప్పుడూ ఉన్నాయి. ఇంకా అది మన ఎరుక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం పాపాలు చేస్తున్నామా, పుణ్యాలు చేస్తున్నామా, మంచి కర్మలు చేస్తున్నామా, చెడు కర్మలు చేస్తున్నామా అనేది మన యొక్క కొంత చెప్పాలి అని అంటే మన యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి కూడా ఉంటుంది. పాపాలు చేసుకుంటే రోగాలు వస్తాయి, పుణ్యాలు చేసుకుంటే భోగాలు వస్తాయి, ధ్యానాలు చేసుకుంటే సత్యలోక వాసులం అవుతాము. అంతే కదా మాస్టర్స్. మరి పాపాలు చేస్తే పాపాలే వస్తాయి. ఏది చేస్తే నువ్వు ఏదైతే చేస్తావో అదే పొందుతావు. నువ్వు చేసింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి ఏమి ఉండదు. నువ్వు ఏదైతే చేస్తావో అదే పొందుతావు. కాబట్టి పాపాలు చేస్తే పాపాలు చేస్తే రోగాలు వస్తాయి, పుణ్యాలు చేసుకుంటే భోగాలు వస్తాయి. అదే ధ్యానం చేస్తే సత్యలోక వాసులం అవుతాం. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. అలాగే రకరకాల పాపాలు చేసుకుంటే రకరకాల రోగాలు వస్తాయి. చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న చిన్న భోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పుణ్యాలు చేసుకుంటే పెద్ద పెద్ద భోగాలు వస్తాయి. అంతే కదా మాస్టర్స్. మనం చేసుకునే మనలోనే ఉంటుంది ఏది కూడా. అదే అంటారు, క్వశ్చన్ నీదే ఆన్సర్ నీదే అని. నువ్వు ఏ పని అయితే చేస్తావో, ఏ పని మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని పొందుతావు, చెడు పనులు చేస్తే చెడు, అదే చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి. ఈ అన్ని పట్ల ఎరుక కలిగి ధ్యాన సాధన చేస్తే నువ్వు ముక్తి మార్గం వైపుకి ఎప్పుడు ప్రయాణం చేస్తావో అప్పుడు నువ్వు సత్యలోకంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది అని గురువు గారి కాన్సెప్ట్ లో ఎంతో అద్భుతంగా చెప్పారు. కాబట్టి మనము ఎన్ని పూజలు చేసినా, ఏమి చేసినా, ఎన్ని రోజులు ప్రాపంచికతలో ఉన్నా తర్వాత మనము ఈ ధ్యాన సాధన అనే ముక్తి మార్గంలోనికి రావడము, అందులో వచ్చి ఈ విధంగా మనము జ్ఞానాన్ని పొంది స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మాస్టర్స్ మనకి అదే ముక్త స్థితి, అదే ఎన్లైట్మెంట్ స్టేట్ అనేది. కాబట్టి మనము ఈ విధంగా కాన్సెప్ట్స్ గురువు గారు చెప్పినవి ఎప్పుడు ఆ జ్ఞానాన్ని పొందుతూ గురువు గారి యొక్క లక్ష్య సాధన, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఆ లక్ష్య సాధనకి మనం అందరం పిరమిడ్ మాస్టర్లుగా మనకు అయినంత కృషి చేసి ఈ గురువు గారి యొక్క కళని నెరవేర్చడానికి మన వంతు ప్రయత్నం మనం నిరంతరం చేస్తూ ఉన్నాం మాస్టర్స్. జయహో పత్రిజీ. నాకు అంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదికకి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
నేను ముగిస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి ఫ్లో, సో అద్భుతంగా చెప్పారు. సో అంటే ఆ ఇంటెన్షన్ అనేది మీలో ఉంది చెప్పాలి అనేది, సో తెలుస్తుంది ఆ చెప్పే విధానంలో. సో కాన్సన్ట్రేషన్ లెవెల్ అవన్నీ కూడా చక్కగా అవగాహన అవుతున్నాయి. ఎంతో అద్భుతంగా చెప్పారు. సజ్జన సాంగత్యం చేస్తేనే సత్యం తెలుస్తుంది. ఎందుకంటే మనం సత్యం తెలియాలి అంటే సజ్జనులతో సాంగత్యం చేయాలి. అంతేకాని ప్రాపంచికంగా ఉన్న జనులతో మనం సాంగత్యం చేస్తే మనకి ఆ సత్యం అనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అందరం కూర్చొని చక్కగా ఇలా మాట్లాడుతూ ఇలా కాన్సెప్ట్ చెప్పుకుంటున్నప్పుడు మనకి ఎంతో నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే సజ్జన సాంగత్యం జరుగుతుంది, ఎన్నో సత్యాలు తెలుస్తున్నాయి, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. సో ప్రాణాయామం, ప్రత్యాహారం. సో వాట్ ఇస్ ప్రాణాయామం అంటే ఈ శ్వాస మీద ధ్యాస తీసుకోవడం వల్ల, ప్రత్యాహారం అంటే విశ్వమయ ప్రాణశక్తి అనేది మనం గ్రహించగలుగుతాము. సో అది ఎప్పుడైతే మనం ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో ఆటోమేటిక్ గా మనలో ఉన్న ఆ మలినాలు ఏవైతే ఉన్నాయో నాడీ మండలంలో అవన్నీ క్లీన్ అయిపోయి చక్కగా అద్భుతమైన వ్యక్తిగా మనం రూపాంతరం చెందుతాం. సో కాబట్టి ఈ సజ్జన సాంగత్యం చేస్తేనే ధ్యానం చేయాలనే విషయం అర్థమవుతుంది. లేకుంటే ఒక రోజు చేస్తాము, 10 రోజులు ఊరుకుంటాం, దానివల్ల లాభం ఉండదు. డైలీ సజ్జన సాంగత్యం చేస్తున్నాం అనుకోని ప్రతిరోజు, సో ఈ అంశాలన్నీ వింటూ ఉంటాం. సో మనం అంతా కూడా మాట్లాడుకునేది ఏంటి, సో ధ్యానం చేస్తే ఎలాంటి స్థితికి వెళ్తాము, సో ఇంకా సత్యమైన విషయాలన్నీ మాట్లాడుకుంటాం. ఎంతో మంది మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటాము. సో దాంట్లో మనము ఇంకా దాన్ని సో అప్లికేషన్ చేస్తాం, దాన్ని మన నిత్య జీవితంలో అన్వయించుకుంటాం. సో అలా చెయ్యాలంటే కావాల్సింది సజ్జన సాంగత్యమే. సో అలానే ఇంకెంతో చక్కగా కోరికలు ఏవి పెట్టుకోవద్దు, కోరికలు పెట్టుకుంటే అధోగతికి వెళ్తాం అనడానికి నిదర్శనము మనకి సతీ సావిత్రి స్టోరీ అద్భుతంగా చెప్పారు మేడం. సో ఆమె జీవితంలో తన భర్తే ఇంకా సర్వస్వం అనుకొని తనకు అంతా తెలుసు, కానీ భర్త కావాలి అని ఒక కోరిక గాఢంగా పెట్టుకుంది. సో సృష్టి నియమానికి అపోజిట్ గా వెళ్ళినందుకు తనకి ఆ కర్మ ఫలితం అనేది అనుభవించింది. సో అంటే అప్పుడు ఏం జరిగింది, ఆత్మ పురోగతి అనేది తనది ఒక జన్మలో అయిపోయేది, ఇంకా 3 జన్మలు క్యారీ ఫార్వర్డ్ అయింది. సో అలా ఉంటుంది మనకి, అంటే కోరికలు అనేవి పెట్టుకుంటే అనే నిదర్శనం చక్కటి ఎగ్జాంపుల్. సో ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి అని ఆ చైనాలో ఉన్న ఒక అతని గురించి చెప్పారు. అలానే ఏది ఉంటే దాంతో యాక్సెప్ట్ చేస్తే ఎంతో అద్భుతమైన జీవితం ఉంటుంది అనడానికి. సో యాక్సిడెంట్ అయిన వ్యక్తి అంత కొంచెం చక్కటి డ్రాయింగ్ వేసేవాడు. సో తర్వాత కూడా యాక్సెప్టెన్స్, కాళ్ళు ఉన్నాయి కదా అని దాంతో చక్కగా డ్రాయింగ్ వేయడం, దానివల్ల అతని జీవితం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంది. అంటే యాక్సెప్టెన్స్ వల్ల అంత అద్భుతమైన జీవనం గడపగలుగుతాం మనము అని చక్కటి ఎగ్జాంపుల్ చక్కగా ఎంతో అద్భుతంగా వివరించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫ్రమ్ టీమ్ జగద్గురు పత్రిజీ తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేడం. సో చాలా చక్కగా చెప్పారు. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఓకే, సో మనకి రాత్రి 9:30 నుంచి 9 గంటల నుంచి 9:30 వరకు మెడిటేషన్ ఉంటుంది. 9:30 నుంచి మనకి 10 గంటల వరకు చక్కగా మనకి భగవద్గీత విజ్ఞాన సారము అనే కార్యక్రమం జరుగుతుంది. దానిలో చక్కగా ఒక్కొక్క మాస్టర్ ఎంతో అద్భుతమైన గీతా విశ్లేషణ అనేది జరుగుతుంది, పత్రిజీ గారు అందించింది. సో ప్రతి ఒక్కరు జాయిన్ కండి మాస్టర్స్, ఎందుకంటే ఆ జ్ఞానం అనేది అందరికీ కావాలి. అలానే రేపు అపోదిపోబోవ కార్యక్రమంలో కూడా మనకి ఇంకో మాస్టర్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందుదాము. సో ప్రతిరోజు కూడా సెషన్ ఎండ్ చేసే ముందు మనం చక్కగా ముక్త వాక్యాలు చెప్పుకుంటాం. సో ఈ రోజు కూడా అహింసా పరమో ధర్మః, అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్, జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్, జయ హో జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ జయ జయ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం.